హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న నెట్ఫ్లిక్స్లో వచ్చిన త్రిభువన్ మిశ్రా సిఏ టాపర్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా చెప్పి నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ ఇది ఒక పరమ చెత్త వెబ్ సిరీస్. లైక్ ఈ వెబ్ సిరీస్ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ ఈ వెబ్ సిరీస్ ఒక లెంత్, అదేంటో మొత్తం మనం ఇన్ డెప్త్ రివ్యూలు అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో వచ్చేసి లైక్ మన హీరోకి మ్యారేజ్ అయితే అవుతుంది. సో తనకి ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. సో మనం బేసికల్లీ మన హీరో వచ్చేసి తనైతే ఒక సీఏ చదువుతుంటాడు అనమాట. సో బట్ సీఏలో తనైతే ఒక టాపర్. సో తనైతే ఒక గవర్నమెంట్ జాబ్లో అయితే వర్క్ చేస్తుంటాడు. లైక్ ఎంత పెద్ద నీతి నిజాయితీ గల ఆఫీసర్ అంటే సో తను ₹1 కూడా అయితే లంచం తీసుకోడు. బట్ ఒక స్టేజ్లో ఏంటంటే కనుక తన సేవింగ్స్ మొత్తాన్ని ఒక బ్యాంక్లో అయితే వేస్తాడు. బట్ ఆ బ్యాంక్ అయితే దివాలా తీస్తుంది. సో తనకి మనీ అనేది చాలా అవసరం. లైక్ ఊర్లో ఉండే అమ్మ నాన్నకి డబ్బులు అయితే పంపించాలి, లైక్ ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి, అండ్ పిల్లలకి స్కూల్ ఫీజులు అయితే కట్టాలి. సో ఇలా తనకి మనీ అనేది చాలా అవసరం. సో తను ఒకరి దగ్గర ఒక లంచం అయితే తీసుకుంటాడు. బట్ తను ఆ లంచం తీసుకున్న తర్వాత బట్ ఆ లంచం మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దామని చెప్పి అనుకుంటాడు. సో తనకి వేరే ఆప్షన్ లేక సో తను ఒక సెక్స్ వర్కర్కి అయితే వర్క్ చేస్తుంటాడు. సో తను తన లైఫ్లో లైక్ తిలోత్తమ అని చెప్పి ఒక అమ్మాయి అయితే వస్తుంది. సో ఆ అమ్మాయికి ఏంటంటే కనుక లైక్ వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం అయితే ఉంటుంది. సో వాళ్ళ హస్బెండ్ వచ్చేసి బేసికలీ ఒక చిన్న సైజ్ అయితే గ్యాంగ్స్టర్. సో ఫైనల్గా మన హీరో తన లైఫ్లో ఏం జరిగింది, ఆయన హీరో అండ్ ఆ తిలోత్తమ అమ్మాయి ఎఫైర్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి హస్బెండ్ తెలిసిన తర్వాత మన హీరో పరిస్థితి ఏంటి అని చెప్పి లైక్ మిగతా వెబ్ సిరీస్ స్టోరీ. లైక్ ఈ వెబ్ సిరీస్ ఒక మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక లైక్ టోటల్ 9 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ దగ్గర 50 minutes అయితే ఉంటుంది. సో ఒక చాలా పెద్ద సిరీస్ ఇది, దాదాపు ఒక 7 to 8 hours అయితే ఉంటుంది. సో వెబ్ సిరీస్ లెంత్ పెరిగింది కాబట్టి మనకు చాలా అన్నెసరీ సీన్స్ ఉంటాయి, లైక్ అన్నెసరీ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. లైక్ మధ్యలో మర్డర్ జరుగుతుంటాయి, తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో కొన్ని మూమెంట్స్ అయితే బాగున్నాయి. సో హీరో క్యారెక్టర్ జర్నీ చూపించిన విధానం అయితే బాగుంటుంది. అండ్ హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. ఒక సిన్సియర్ అండ్ డైనమిక్ ఆఫీసర్. సో తను డబ్బుల కోసం ఒక సెక్స్ వర్క్ అని చెప్పి సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగానే ఉంటుంది. దాని హీరో క్యారెక్టర్ డిజైన్ అయితే బాగుంటుంది. అండ్ మూవీలో కొన్ని జోక్స్ అయితే కొంచెం బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కనుక లైక్ లెంత్ 9 episodes ఉంటుంది. లైక్ ఇలానే ఒక 6 months బ్యాక్ లైక్ కాలాపా అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే వచ్చేది. సో అది కూడా కాన్సెప్ట్ అయితే బాగుంటుంది. బట్ ఆ వెబ్ సిరీస్ కూడా అయితే ఏం బాగుండదు, మెయిన్లీ బికాస్ ఆఫ్ లెంత్. అండ్ ఈ సిరీస్ కూడా అంతే, లైక్ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంటుంది. బట్ లెంత్ వల్ల మనకు అసలు చూడబుద్ధి కాదు. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 50 minutes ఉండడం వల్ల లైక్ లెంత్ దాదాపు ఒక ఫుల్ డే పడుతుంది. లైక్ ఈ సిరీస్ చూడాలంటే దగ్గర 7 to 8 hours అయితే ఉంటుంది. సో ఎలాంటి ఒక థ్రిల్ మూమెంట్స్ అయితే ఉండవు అండ్ ఎలాంటి ఒక స్క్రీన్ ప్లే అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. సో చాలా క్యారెక్టర్స్ అయితే వస్తుంటాయి, మనకి ఏది ప్రాపర్గా అయితే రిజిస్టర్ అవ్వరు. స్టార్టింగ్ ఒక 1, 2, 3, 4 episodes అయితే బాగానే ఉంటాయి. బట్ 5th నుంచి 9th episodes వరకు అసలు చూడబుద్దే కాదు. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి, లైక్ తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది. బట్ లెంత్ వల్ల మనకి వెబ్ సిరీస్ అయితే చూడబుద్ధి కాదు. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5. అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. నేను ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. లైక్ ఎందుకంటే ఇందులో లైక్ చాలా లైక్ ఇందులో కొంచెం 18+ కంటెంట్ అయితే ఉంటుంది, ప్లస్ కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ అయితే ఉంటాయి. బట్ ఈ సిరీస్ అయితే ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలని కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.